సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగిందా అన్నా క్యాంటీన్లకు పోటీగా పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు తెరవడం వెనుక ఆంతర్యమేంటి? కూటమి ప్రభుత్వంలో కొనసాగుతూనే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ ఎందుకు రాశారు? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా నెల రోజులైంది. అంతలోపే డిప్యూటీ సీఎం పవన్కు చంద్రబాబుకు మధ్య ఏదో జరుగుతుందన్న చర్చ మొదలైంది. సీఎం చంద్రబాబు మొదలుపెట్టిన ప్రతి హామీకి పవన్ కళ్యాణ్ అడ్డంకిలా మారినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రతిదానికి చంద్రబాబుతో పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. అన్నట్టుగాని ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే అన్నా క్యాంటీన్లకు పోటీగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడమే చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ కావాలనే చేస్తున్నారా, లేదంటే ఎవరైనా వెనకుండి చేయిస్తున్నారా అన్న చర్చ నడుస్తోంది. తాజాగా కూటమి నుంచి ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. ఇందులో ఒకటి తెలుగుదేశం నేత సి రామచంద్రయ్యకు కేటాయిస్తే మరో సీటు జనసేన నేత పిడుగు హరిప్రసాద్కు అవకాశం ఇచ్చారు. అంతలోపే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. జనసేన ఎమ్మెల్యేలకు విప్ పదవులు కావాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాశారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరవ శ్రీధర్, బొమ్మిడి నాయకర్లకు విప్ పదవులు ఇవ్వాలని కోరుతూ లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ విషయాన్ని మీడియాకు కూడా విడుదల చేశారు. విప్ పదవుల విషయంలో అయినా ఏ విషయంలో అయినా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మాట్లాడి తీసుకోవచ్చు. కానీ బహిరంగ లేఖలు రాసి వాటిని మీడియాకు విడుదల చేయడం ఏంటని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోందట. అయితే పవన్ కళ్యాణ్ కావాలనే ఇలా చేస్తున్నారని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోందట. ఇదే సమయంలో జనసేన నేత బొలిశెట్టి సత్య కామెంట్లు కూడా కూటమిలో కలకలం రేపుతున్నాయి. ఆయన ఒక అడుగు ముందుకేసి అమరావతిలో రాజధానిని కట్టవద్దని చంద్రబాబుకు సూచించారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. మొన్ననే దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలను చూసాం. నిన్న ఉత్తరాఖండ్లో గంగానది వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. రేపు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చినప్పుడు మన రాజధానిలో ఈ పరిస్థితి రాకూడదని హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టరాదు. గుంటూరులోని ఎక్కువ ప్రాంతాలలో రాజధాని నిర్మాణం జరగాలి. అప్పుడే ఆ అభివృద్ధి ప్రకృతి విలయానికి తట్టుకొని నిలబడుతుందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జరగాలని చంద్రబాబును కోరారు. ఇప్పుడు ఈయన కామెంట్లు సైతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. మొత్తంగా జనసేనాని మనసులో ఏదో ఉందని ప్రచారం టీడీపీ వర్గాల్లో జరుగుతోందట. ఆయన్ను వెనక ఉండి కొందరు నేతలు నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే జనసేనాని విషయంలో అప్పుడే తొందరపడద్దని టీడీపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ కావాలని ఇవన్నీ చేస్తే మాత్రం సమయం వచ్చినప్పుడు అడగచ్చులే అన్న భావనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి జనసేన టీడీపీ నేతల మధ్య కోల్డ్ వార్ ఇలాగే కొనసాగుతుందా, లేదంటే చల్లబడుతుందా?